నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంది సార్ ఆగస్టు 14th వరకు? ధనుస్సు రాశి దీనికి తిరుగులేనటువంటి రాశి. ఈ రాశి ఒక 10 సంవత్సరాలుగా వీళ్ళే పరిపాలిస్తున్నారు. ఇప్పుడైనటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రుల లిస్టు కనుక తీసుకుంటే మామూలు మినిస్టర్లు, మామూలు ఎమ్మెల్యేలు, మామూలు ఎంపీలు ఉన్నాయి, చీఫ్ మినిస్టర్స్ అయిపోతున్నారు. మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అనమాట. తిరుగులేని మళ్ళీ స్థానం వచ్చేసింది వీళ్ళకి. అసలే గురుభక్తి ఎక్కువ వీళ్ళకి. ఇప్పుడు మనకున్నటువంటి ధనుస్సు రాశిలో చక్కగా మీనంలో రాహువు, తర్వాత శని మరి 3వ వెంట బ్రహ్మాండంగా ఉన్నాడు. గురు కుజులు ఇద్దరూ కూడా షష్ఠ స్థితిగతులై ఉన్నారు. మరి ఈ యొక్క రవి శుక్రులు ఈ మిథున కర్కాటక రాశి సంచారం, బుధుడు కర్కాటక సింహరాశి సంచారం, కేతువు వృశ్చిక రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి ఏంటంటే శత్రువులు మిత్రులు అయిపోతారు. మీ మెస్మరైజింగ్ పవర్తో వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. బిల్డర్స్కి బ్రహ్మాండం. అప్పులు తెచ్చి మేము బిల్డింగ్లు కట్టామండి, అమ్ముడు అవ్వట్లేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో బిల్డింగ్లు అమ్ముడైపోతాయి. స్థలాలు కొన్నామండి, మరి రియల్ ఎస్టేటు అవి అన్నీ కొనడం లేదండి, అమ్ముడు అవ్వట్లేదండి కొనేటటువంటి వాళ్ళందరికీ కూడా అమ్ముడైపోవడం. రేట్లు బ్రహ్మాండంగా వస్తాయి. మళ్ళీ వీళ్ళు కొన్నప్పుడు రేట్లు తక్కువకు వచ్చేస్తాయి. రాజకీయ రంగాలలో తిరుగులేని విధంగా జెండా బావుటా వేస్తారు. ఆ విధంగా ఇతర రాష్ట్రాలకు వెళతారు. ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు చక్కగా పెట్రోల్ బంకులు, బిల్డింగులు కడతారన్నమాట, గెస్ట్ హౌస్లు. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి బాగుంది. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చదవాలా, అంత అనుకూలంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి వాళ్ళకి మరి కొంచెం ఎక్కువ చదవాలా, ఇంకా టైం ఉంది. తర్వాత ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి అర్ధాశ్రమ రాహువు, రైతులు అప్పుల పాలైపోతాడు. వీడు పంట పండి వేరే వాళ్ళకి ఇస్తాడనమాట, డైరెక్ట్ గవర్నమెంట్కి ఇవ్వడు, రైతు బజార్లకు ఇవ్వడు. ఏదో మాయ జరుగుతుంది అక్కడ. దాని జరగడం వల్ల ఈ యొక్క రైతు నష్టపోవడానికి అవకాశాలు ఉంది. కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఈ ఈ యొక్క ధనుస్సు రాశికి చక్కగా మనకి వృత్తిలో సడన్ ప్రమోషన్, సడన్ గ్రోత్, ఏదో ఒకటి సడన్ జరిగిపోద్ది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మరి రాజ్యాధికారం వచ్చేసినట్టుగా వచ్చేసింది. అనుకోకుండా కేతు అంటేనే అది సడన్గా ఇస్తాడు, వచ్చేసింది. మనం కనిపెట్టలేము, అది ఎవరు ఊహించని విధంగా. అలాగే ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు బాగుంటాయి. మనం ఈ ధనుస్సు రాశి పిల్లలు, తల్లిదండ్రులు పిల్లల్ని కనుక జాగ్రత్తగా చూసుకోకపోతే ఫారిన్ కోడళ్ళు వచ్చేస్తారు అందరికీ. అంటే అప్పుడు అమెరికాని సరదా పడుతూ పంపుతున్నారు కదా వీళ్ళు. ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా లేదుగా, మొత్తం ఆల్ ఫారిన్ కంట్రీస్. ఇండియా అది ఖాళీ అయిపోద్ది. అటువంటి వాళ్ళందరికీ కూడా ఫారిన్ కోడల్లో గ్యారంటీ అనమాట, డౌటే లేదు. తర్వాత వీళ్ళు బాధపడినా ఏం లేదు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఫారిన్ సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్ బ్రహ్మాండంగా అమ్ముడవుతాయి. పెర్ఫ్యూమ్స్ కానీ ఫారిన్ వస్తువులు చక్కగా. ఇవి ఉప్పు చేపల వ్యాపారం చేస్తే సక్సెస్. పౌడర్, ఫార్మా పౌడర్, డ్రగ్స్ అంటాం. డ్రగ్స్ పౌడర్ అంటే ఆ దొంగ డ్రగ్గులు కాదు, ఈ మామూలు పౌడర్లు, మందులు వేసే పౌడర్స్ బిజినెస్లు చేస్తారు. ఇటు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చైనా నుంచి మన వాళ్ళు తెప్పిస్తారు. వీటిలో చాలా లాస్ అవుతున్నామండి అంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో లాభాలే లాభాలు. ఆ విధంగా మనకి ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇక రజనీకాంత్ చూసావు కదా నువ్వు, రజనీకాంత్ కుర్చీలో ఎంత బాగా హ్యాపీగా కూర్చుంటాడు, అంత హ్యాపీగా వీళ్ళు కూర్చొని కష్టాలున్నా సరే అంత మనశ్శాంతి లభిస్తుంది. హాయిగా కుర్చీలో కూర్చున్నంత మనశ్శాంతి వీళ్ళకి లభిస్తుంది. విద్యార్థులు, రైతులు మొత్తం అంటే వాళ్ళు తెలివిగా చేసుకోవాలి. ధనుస్సు రాశి ఓవరాల్గా బ్రహ్మాండంగా ఉంది మనకి.